హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా లచ్చా పరాటా అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, అసలు పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. లచ్చా పరాటా దానికోసం ఒక బౌల్ తీసుకున్నాండి. అందులో 1 కప్ మైదా తీసుకున్నాను. మైదా పిండి 1 కప్ అనమాట. ఇదిగోండి, మన రుచికి సరిపడినంత సాల్ట్ అనమాట. నేనైతే కొంచెం వేస్తున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే మన బొంబాయి రవ్వ అండి, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే షుగర్ అనమాట. ఇదిగోండి, పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని దీనికి ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా అయితే మనం కలుపుకోవాలండి. ఇదిగోండి, సెమీ సాఫ్ట్గా అయితే మనం కలుపుకోవాలి. కలుపుకున్నాకంటే దీన్ని చాలాసేపు అయితే మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న టెక్నిక్, మనం ఎంత ఎక్కువసేపు మన పిండిని కలుపుతామో అప్పుడే మన పరాటా అనేది చాలా బాగా వస్తుందండి. చక్కగా లేయర్స్గా అట్లా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మనం కలుపుకోవాలి. అయితే ఏంటంటే మైదా పిండి చేస్తేనేమో మైదా పిండితో చేస్తే అండి చక్కగా మనకి లోపల క్రిస్పీగా, మనం బయట హోటల్లో తినే విధంగా వస్తుంది. హెల్దీ కోసం అని చెప్పేసి, హెల్త్ కోసం అని మనం గోధుమ పిండితో చేసుకున్నామంటే అండి కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అది ఇదిగోండి, చూసారు కదా, సెమీ సాఫ్ట్ అనమాట. ఇట్లా కలపాలి చాలాసేపు. మీరు కూడా ఇట్లా కొంచెం బాగా కలుపుకోండి మంచిగా రావాలంటే. ఇదిగోండి, నేనైతే చాలాసేపే కలిపాను అనమాట. దగ్గర దగ్గర ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు అయితే కలిపానండి. ఇప్పుడు ఇందులో కొంచెం 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఆయిల్ అనేది కొంచెం 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ పిండిని ఎంత బాగా మర్దన చేస్తే మన పరాటా అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఆయిల్ వేసాక కూడా మనం చాలాసేపు కలపాలన్నమాట. అప్పుడే మంచిగా మిక్స్ అయిపోయి బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పార్టీషన్స్ చేసుకోవాలండి. మనం చపాతీ ఎంత చేసుకుంటున్నాం అట్లా దీన్ని 4గా ఇలా పార్టీషన్స్ చేసుకొని మనము ఇందులో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఏంటంటే అండి మళ్ళీ కొంచెం ఆయిల్తో దీన్ని ఈ ముద్దల పైన వేసేసి మనం ఒక తడి టవల్ అయితే దీన్ని కప్పేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసేయాలన్నమాట. ఇదిగోండి, ఈ పరాటాకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఏంటి ఇంత వేస్తున్నారు అనుకుంటారేమో, బట్ ఆయిల్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మన ఇంట్లో ఉన్న కాటన్ క్లాత్ ఏదైనా అండి, లేదంటే ఏదైనా కొంచెం వాటర్లో తడిపేసేసి పిండేసి దీని మీద ఉంచుకుందామండి. ఒక 1/2 అవర్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకోవటం. ఇదిగోండి, ఒక అరగంట తర్వాత మన పరాటా ముద్ద అనమాట ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, ఫస్ట్ కొంచెం పొడి పిండి అయితే మనం బండ మీద వేసేసుకుందాము. మీ దగ్గర చపాతీ షీట్ అలా ఏదైనా ఉంటే వేసేసుకోండి. కొంచెం పరోటా పలుచగా రావాలి, తర్వాత కొంచెం బాగా రావాలి కాబట్టి నేను ఇట్లా కొంచెం బండ మీద వేసుకుంటున్నానండి. అలాగే ఇంకొంచెం మనం పిండి వేసుకొని దీన్ని అయితే పలచగా ఒత్తేసుకోవాలి చపాతీలో. ఇవ్వండి, చక్కగా ఇట్లా పలచగా, మీరు ఎంత పలచగా చేసుకోగలిగితే అంత బాగా వస్తుందండి పొరలు. నేను మీకు ఒకటైతే చూపిస్తానండి, చూడండి ఎంత పలచగా ఎంత పెద్దగా చేసుకున్నాము. ఇట్లా చక్కగా మనకి ఇలా వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడండి ఈ చపాతీ ఉంది కదా, దీని మీద మనము గీతో అయితే మంచిగా స్ప్రెడ్ చేయాలి. ఇదేంటంటే అండి నెయ్యి అనేది కాచిన నెయ్యి అట్లా బాగా వాటర్ లిక్విడ్గా కాకుండా కొంచెం ఇట్లా మెరుగు అంటారు కదా మన పాతకాలంలో, అట్లా అనమాట. ఇలా ఉండాలి. ఎందుకంటే ఇదంతా వేసి మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చక్కగా గీతో కాల్చుకున్న చక్కగా గీ అంతా కూడా ఇందులో బాగా కొంచెం ఎక్కువ వేసుకుంటే అండి కాలేటప్పుడు అది చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇట్లా మొత్తం మనం మన రోటీకి అయితే చక్కగా స్ప్రెడ్ చేసేస్తాం అనమాట. చూసారు కదా, నేను ఒకటి చూపిస్తాను అండి, మిగిలినన్ని మీరు అలా చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం మన మైదా పిండి కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి అక్కడక్కడ. చేసుకున్నాక వీటిని వీలైనంత సన్నగా అయితే మనము కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా, మనకు పొరలు బాగా రావాలంటే చాలా సన్నగా, మీ ఇష్టం వచ్చినట్టు. మీ దగ్గర చాకు ఉంటే చాకు, లేదంటే ఇలా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో అయినా. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం కొంచెము పిండి వేసేసుకోవాలండి. పిండి వేసుకొని ఏంటంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా మనము ఒకదానిపైకి ఒకటి వచ్చే విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఇట్లా పొరలన్నీ కూడా బాగా అతుక్కుపోకుండా మనకు మంచిగా వచ్చే విధంగా అయితే మనము చేసుకోవాలన్నమాట. చూసారండి, దగ్గరికి చేసాము. ఇప్పుడు ఒకసారి ఇలా అనుకోనండి దీన్ని మంచిగా మనము మన చేయితో
ఇలా చేసేసుకోవాలండి మంచిగా. చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకొని, సారీ పౌడర్ అంటే అదే మన మైదా పిండి అండి, కొంచెం వేసేసుకొని, కొంచెం అంటే కొంచెం, మీరు కొంచెం వేసుకొని కొంచెం ఒత్తేసుకోవాలండి. కొంచెం మన చపాతీ ఎలా ఉంటుందో అలా మందంగా చేసేసుకోవాలి. ఆ మందం చూడండి, మైదా పిండి అయ్యేసరికి మనకి ఏ టెన్షన్ లేదు. మీకు పొరలన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి కదండి, ఇట్లా అనమాట. కొంచెం మన చపాతీలా కొంచెం మందంగా అండి, మరి పలచగా అయితే మనకి పొరలు అనేవి రావన్నమాట. సో అందుకని మన చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా. చూసారండి మన పరాటా. పరాటా ఎప్పుడైనా కాల్చేటప్పుడు అండి మన పెనం అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అవ్వకపోతే కనుక అది కొంచెం మరీ క్రిస్పీగా ఒకలాగా వస్తుందండి. అందుకని బాగా పెనం హీట్ అయిందో లేదో చూసుకొని ఫస్ట్ అయితే మనము ముందుగా మనం చేసి పెట్టుకున్న పరాటాని అయితే వేయాలి. ఆయిల్ వేయకూడదు ఫస్ట్, ఆయిల్ కానీ గీ కానీ వేయకూడదు. ఫస్ట్ ఇది వేసుకొని దీన్ని ఫస్ట్ రెండు వైపులా కొంచెం మనము కాల్చుకున్న తర్వాత మాత్రం అండి అప్పుడు మనం గీ వేసుకోవాలన్నమాట. గీ అయితే గీ, ఆయిల్ అయితే ఆయిల్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఇట్లా చూసారు కదా, ఇట్లా కొంచెం ఈ పిండి అంతా కూడా పోయి కొంచెం డ్రైనెస్ వచ్చే వరకు అయితే మనం దీన్ని చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీనిపైన మనము కొంచెం గీ వేసుకుందాం. గీ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి రెండు వైపులా. అలాగే దీనిపైన ఇటువైపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే గీ ఎక్కువ వేసుకోండి, కొంచెం లైట్గా వేసుకునే వాళ్ళు లైట్గా. అసలు గీ వద్దనుకున్న వాళ్ళైతే మీరు చక్కగా ఏం చేస్తారంటే ఆయిల్. చూడండి చక్కగా ఈ పొరాలన్నీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అండి ఈ లోపల పొరలన్నీ కూడా మనం గీ వేసి వీటిని కట్ చేస్తాం కాబట్టి అదంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మనకి ఆ టేస్ట్ అదంతా బాగా రావాలంటే కొంచెం మనము దీన్ని జాగ్రత్తగా కొంచెం కాల్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. అప్పుడు ఆ లోపల ఉన్న ఆ గీ వేసినప్పుడు కూడా అండి లోపలంతా గీ వెళ్ళిపోయి మనం వేసింది కూడా పొరల్లోకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. కాల్చే విధానం అయితే ఇదండి. కొంచెం దీన్ని ముత్తుకుంటూ అయితే చేసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, లేయర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నట్టున్నాయి కదా. చూడండి నేను ఒకటి చూపిస్తానండి, మిగిలినవన్నీ నేను మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఇది వేడి మీదే మనం దీన్ని క్రష్ చేస్తే పొరలు వస్తాయి అనమాట. సో నేను మీకు ఒకటి చూపిస్తాను, మిగిలినవి నేను చేసి తర్వాత లాస్ట్లో చూపిస్తాను. చూడండి చక్కగా దీన్ని అటు ఇటు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ అయ్యే విధంగా అయితే మనం కాల్ చేసుకోవాలన్నమాట. చూసారండి మాడకూడదు అనమాట. ఇంక ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. దీన్ని తీసి మనము చక్కగా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను ఎలా అండి. వేడివేడిగా ఉంది, వేడిగా ఉన్నప్పుడే పొరలు వస్తాయి అనమాట. ఇదిగోండి చూడండి పొరలు ఎలా వచ్చినాయి. ఇప్పుడు పొరలు రావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని ఇట్లా చూడండి, చూసారా పొరలు పొరలుగా ఎలా వచ్చిందో. ఇదండి ఇట్లానే మిగిలిన అన్నీ చేస్తాను, చేశాక అన్నీ మీకు చూపిస్తాను. చూడండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా అండి చక్కగా మన లచ్చా పొరాటా అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా క్రిస్పీగా లోపల అక్కడక్కడ భలే ఉందండి. ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టేస్తున్నాను, మిగిలిన చేస్తాను. చూసారండి ఎంతో ఈజీగా అనమాట. అసలు ఈ పరాటా చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు. అయితే దానికి కాంబినేషన్గా నేను మష్రూమ్ కర్రీ చేస్తాను, మసాలా మష్రూమ్ కర్రీ. ఇది కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను అండి. మీకు కావాలంటే మన ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. టేస్ట్ అయితే అండి ఈ రెండు కాంబినేషన్ అదిరిపోయింది అనమాట. అసలు మన పొరాటా చూడండి, నచ్చ పొరాటా ఎంత చక్కగా హోటల్లో లాగా ఎంత బాగా వచ్చిందో. చక్కగా మంచిగా టిప్స్తో చెప్పానండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.